హలో ఫ్రెండ్స్, నేను మీ యోగి బొల్లొచ్చు. 26/11 ముంబై టెర్రరిస్ట్ అటాక్స్, దీని గురించి తెలియని వాళ్ళే ఉండరు. ఈ అటాక్స్ జరిగి 16 సంవత్సరాలు గడిచింది, కానీ ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటే రక్తం మరిగిపోతుంది. అయితే దీని గురించి ఇప్పుడెందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఈ అటాక్స్ వెనుకున్న మాస్టర్ మైండ్ రానాను మన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ అమెరికా నుంచి భారత్ స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చి పటియాలా హౌస్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు 18 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించి ఎన్ఐఏకి అప్పగించింది. అసలు ఎవరి ఈ రానా? ఇదంతా మాట్లాడుకోవడానికి ముందు ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రానా పూర్తి పేరు తహవూర్ హుస్సేన్ రానా. 12 జనవరి 1961 లో పాకిస్తాన్ లోనే ఒక రిచెస్ట్ ఫ్యామిలీలో పుట్టాడు. ఇస్లామాబాద్ లో పెరిగి మెడిసిన్ కంప్లీట్ చేశాడు. అక్కడే డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావుద్ గిలానీతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. హెడ్లీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. మెడిసిన్ కంప్లీట్ అయ్యాక రానా పాకిస్తాన్ ఆర్మీలో డాక్టర్ గా జాయిన్ అయ్యింది. డ్యూటీలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ISI తో పాటు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో కూడా లింక్స్ పెట్టుకున్నాడు. అట్లా 1997 వరకు పనిచేసి మేజర్ గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత పాకిస్తాన్ నుండి కెనడా షిఫ్ట్ అయ్యి కెనడాలో ఇమ్మిగ్రేషన్ అండ్ వీసా ఏజెన్సీ పెట్టాడు. ఈ ఏజెన్సీని అడ్డు పెట్టుకుని టెర్రరిస్టులకు దొంగ వీసాలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. కొన్నాళ్ళ తర్వాత రానాకు కెనడా సిటిజన్షిప్ వచ్చింది. తర్వాత కెనడా నుంచి అమెరికాలో ఉన్న చికాగోకి మకాం మార్చాడు. ఇందాక నేను చెప్పిన డేవిడ్ హెడ్లీ అమెరికన్ సిటిజన్. హెడ్లీ పేరుకి అమెరికన్ అయిన ఆయన తండ్రి పాకిస్తాన్. డేవిడ్ హెడ్లీ లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థ ఇచ్చే టెర్రరిస్ట్ అటాక్స్ స్పెషల్ ట్రైనింగ్స్ తీసుకున్నాడు. ఇట్లా హెడ్లీ ఓవరాల్ గా 5 ట్రైనింగ్ క్యాంప్స్ కంప్లీట్ చేసుకున్నాడు. టెర్రరిస్ట్ అటాకింగ్స్ లో ఎక్స్పర్ట్ అయ్యాడు. రానా అండ్ డేవిడ్ హెడ్లీ రెగ్యులర్ గా టచ్ లో ఉండేవాళ్ళు. ఇస్లామాబాద్ లో మెడిసిన్ చదువుకున్న టైం నుంచే వీళ్ళిద్దరూ టెర్రరిస్ట్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకున్నారు. అదే టైంలో భారత్ లో టెర్రర్ అటాక్స్ కి ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ లో భాగంగానే రానా హెల్ప్ తీసుకొని డేవిడ్ హెడ్లీ ముంబైలో ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పేరుతో ఒక ఏజెన్సీ స్టార్ట్ చేశాడు. లష్కరే తోయిబా అండ్ పాకిస్తాన్ ISI ఆర్డర్స్ తో ఛత్రపతి శివాజీ టెర్మినల్, తాజ్ హోటల్, ఒబరే ట్రిడెంట్ హోటల్ లాంటి కొన్ని టార్గెటెడ్ ప్లేసెస్ ఫోటోస్ అండ్ వీడియోస్ తీసి మ్యాప్స్ తయారు చేశాడు. ఈ మ్యాప్స్ తీసుకొని అమెరికాకి వెళ్లి రానాని కలిసి అక్కడ నుంచి పాకిస్తాన్ కి వెళ్ళాడు. పాకిస్తాన్ లో లష్కరే తోయిబా అండ్ పాకిస్తాన్ ISI చీఫ్ లకి ఈ మ్యాప్స్ ఇచ్చి అటాక్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇట్లా డేవిడ్ హెడ్లీ భారత్ కి రెక్కీ కోసం 8 సార్లు వచ్చాడు. ఇట్లా వచ్చిన ప్రతిసారి రానాతో కమ్యూనికేట్ అయ్యాడు. ఓవరాల్ గా 231 సార్లు కమ్యూనికేట్ అయ్యాడు. హెడ్లీ రెక్కీ చేసినట్టే రానా కూడా భారత్ లో రెక్కీ చేశాడు. కాకపోతే ఈయన స్టైల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. నవంబర్ 13 నుంచి 21వ తారీఖు వరకు, అంటే అటాక్ జరగడానికి 5 రోజుల ముందు వరకు రానా తన భార్య సమ్రజ్ అఖ్తర్ తో కలిసి భారత్ కి టూరిస్ట్ వీసా మీద వచ్చాడు. ఇద్దరు కలిసి తాజ్ మహల్ వెళ్లారు, కేరళలో కొచ్చికి వెళ్లారు. ఆ తర్వాత ముంబైలో జలవాయు విహార హౌసింగ్ కాంప్లెక్స్ లో స్టే చేసి డేవిడ్ హెడ్లీ ఇచ్చిన టార్గెట్ ప్లేసెస్ అన్ని రెక్కీ చేశాడు. అయితే రానా జలవాయు విహార్ లోనే ఎందుకు స్టే చేశాడంటే, 1971 లో భారత్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయి భారత్ గెలిచింది. ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన సోల్జర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఈ జలవాయు విహార హౌసింగ్ కాంప్లెక్స్ లోనే ఉంటారని తెలిసి పాకిస్తాన్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ కాంప్లెక్స్ ని బ్లాస్ట్ చేయాలనుకున్నాడు రానా. కానీ పాసిబుల్ నవంబర్ 21 భారత్ కలిసి అమెరికాకి తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత 26/11 టెర్రర్ అటాక్స్ కి వెపన్ సప్లై చేశాడు, మనీ సప్లై చేశాడు. రానా వెళ్ళిపోయిన రోజు సాయంత్రం పాకిస్తాన్ కరాచీ నుంచి అరేబియా సముద్రం మీదుగా ముంబైకి 10 మంది టెర్రరిస్టులు బోట్ లో ట్రావెల్ చేసి వచ్చారు. ఇండియన్ నేవీ ఆఫీసర్స్ కి కనబడకుండా వీళ్ళు ట్రావెల్ చేశారు. ట్రావెలింగ్ లో ఉండగానే వీళ్లకు వెపన్స్, మనీ అండ్ ఫుడ్ అందాయి. నవంబర్ 23న చేపల వేటకు వెళ్లిన వాళ్ళ బోట్ ని వీళ్ళు హైజాక్ చేసి ఆ బోట్ లో ట్రావెల్ చేసిన వాళ్ళని చంపేసి ఆ బోట్ కెప్టెన్ ని బెదిరించి 26 నవంబర్ వరకు బాంబే ట్రావెల్ చేశారు. బాంబే రీచ్ అయ్యాక ఆ కెప్టెన్ ని చంపేశారు. డేవిడ్ హెడ్లీ ఇచ్చిన మ్యాప్ ప్రకారం తాజ్ హోటల్, ఒబరే ట్రిడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినల్, నారిమన్ హౌస్, లెపార్డ్ కేఫ్, కామా హాస్పిటల్ అండ్ మెట్రో సినిమా హాల్స్ మీద అటాక్ స్టార్ట్ చేసి ముంబైలో దాదాపు 60 గంటల పాటు బీభత్సం సృష్టించారు. ఈ అటాక్స్ లో 166 మంది చనిపోయారు, దాదాపు 300 మంది ఇంజూర్ అయ్యారు. టెర్రరిస్టులు అటాక్ స్టార్ట్ చేయగానే మన ఆర్మీ జవాన్లు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి వచ్చిన 10 మంది టెర్రరిస్టుల్లో 9 మందిని కాల్చి చంపేశారు. మిగిలిన ఒకడు అజ్బల్ కసబ్ ని ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ లో మన NSC కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తో పాటు 2 పోలీస్ ఆఫీసర్లు చనిపోయారు. ఈ అటాక్స్ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన NIA ఈ అటాక్స్ వెనక 2 మాస్టర్ మైండ్స్ ఉన్నారని, వాళ్ళే తహవూర్ రానా అండ్ డేవిడ్ హెడ్లీ అని తేల్చారు. ఈ ఇద్దరు ఇక్కడతో ఆగలేదు. డెన్మార్క్ దేశంలో ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ మీద కూడా టెర్రర్ అటాక్ చేయించారు. ఈ 2 అటాక్స్ తో పాటు లష్కరే తోయిబా అనే ఉగ్రవాద
ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని 2009లోనే రానాను కన్విక్ట్ చేస్తూ అమెరికాలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. కానీ ముంబై బ్లాస్టింగ్ కి రానాతో డైరెక్ట్ లింక్ లేదనే కారణంతో చికాగో కోర్టు ఆ కేసుని కొట్టేసింది. కాకపోతే లష్కర్ తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మరి డేవిడ్ హెడ్లీని ఏం చేశారు? హెడ్లీని కూడా ముంబై అటాక్స్ తో పాటు ఇంకొన్ని అటాక్స్ కి సంబంధించిన కేసులో అమెరికన్ FBI అరెస్ట్ చేసింది. చికాగో కోర్టులో హెడ్లీ ఇదంతా ఒప్పుకున్నాడు. దాంతో చికాగో కోర్టు హెడ్లీకి 35 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. అయితే ఆ ఇద్దరిని భారత్ రప్పించడానికి చాలా సంవత్సరాలుగా మన సెంట్రల్ గవర్నమెంట్ గట్టిగా ట్రై చేస్తుంటే అమెరికన్ గవర్నమెంట్ మాత్రం కేవలం రానాని పంపడానికి మాత్రమే ఒప్పుకుంది. అది కూడా అంత ఈజీగా కాదు. మన దేశం తరపున అడ్వకేట్లు అమెరికన్ కోర్టులో ఎన్నో పిటిషన్లు వేశారు. అమెరికన్ గవర్నమెంట్ ని చాలా ప్రెషర్ చేశారు. అది కూడా లీగల్లీ అండ్ డిప్లొమాటికల్. కానీ రానా మాత్రం అమెరికన్ కోర్టులో కౌంటర్ పిటిషన్లు వేసుకున్నాడు. నేను హార్ట్ పేషెంట్ ని, నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, నేను పాకిస్తాన్ మాజీ ఆర్మీ ఆఫీసర్ ని కాబట్టి, మరీ ముఖ్యంగా నేను ఒక ముస్లిం ని కాబట్టి నన్ను భారత్ లో చిత్రహింసలు చేస్తారని కౌంటర్ పిటిషన్లు వేశాడు. అయితే రానా తరపు అడ్వకేట్లు మాత్రం ముంబై బ్లాస్టింగ్ కేసుకి సంబంధించి అమెరికాలో ఆల్రెడీ ఎంక్వైరీ జరిగింది కాబట్టి అదే కేసులో రానాను భారత్ కి అప్పచెప్తే మళ్ళీ అదే కేసులో విచారణ చేస్తారు కాబట్టి అది చట్ట ప్రకారం తప్పు అని వాదించారు. దీన్నే మనం లా భాషలో డబుల్ జియోపాడీ అంటాం. అంటే ఒకే కేసులో 2 సార్లు ఎంక్వైరీ చేయడం, 2 సార్లు పనిష్ చేయడం నుంచి రిలీఫ్ ఇస్తుంది. అయితే మన దేశం తరపున అడ్వకేట్లు ప్రాపర్ ఎవిడెన్స్ ని, ప్రాపర్ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసి అమెరికన్ కోర్టులో జడ్జిని కన్విన్స్ చేశారు. ఇక ఫైనల్ గా జనవరి 25, 2024లో అమెరికన్ సుప్రీంకోర్టు రానాని భారత్ పంపడానికి పర్మిషన్ ఇచ్చింది. రీసెంట్ గా ఫిబ్రవరిలో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోని రానా గురించి మాట్లాడారు. దానికి ట్రంప్ ఒప్పుకొని ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని రానాని భారత్ కు స్పెషల్ ఫ్లైట్ లో పంపించారు. కానీ డేవిడ్ హెడ్లీని మాత్రం పంపడానికి ఒప్పుకోలేదు. దానికి కూడా కారణాలు చాలా ఉన్నాయి. డేవిడ్ హెడ్లీ అరెస్ట్ అయ్యాక 2010లోనే అమెరికన్ FBI తో ఒక కాంట్రాక్ట్ చేసుకున్నాడు. అది కూడా లీగల్ కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ లో తాను అప్రూవర్ గా మారతానని, రానా లాంటి టెర్రరిస్టులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తానని, దానికి బదులుగా తనను భారత్, పాకిస్తాన్, డెన్మార్క్ లాంటి దేశాలకు అప్పగించొద్దని డీల్ కుదుర్చుకున్నాడు. ఈ డీల్ వల్ల హెడ్లీకి డెత్ పెనాల్టీ నుంచి రిలీఫ్ వచ్చింది. అయితే లష్కర్ తోయిబా, పాకిస్తాన్ ISIL కి సంబంధించిన కొన్ని కీలక విషయాలు తెలియడం వల్ల హెడ్లీని భారత్ కి అప్పగించడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే హెడ్లీని FBI కి ఇన్ఫార్మర్ గా పెట్టుకున్నారు. ముంబై అటాక్స్ గురించి FBI కి, అమెరికన్ ఇంటెలిజెన్స్ కి తెలిసినా కూడా మనకి ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు. డేవిడ్ హెడ్లీని మన దేశానికి పంపిస్తే ఇలాంటి విషయాలు చెప్పే ప్రమాదం ఉందని అమెరికా సింపుల్ గా లీగల్, డిప్లొమాటిక్ అండ్ స్ట్రాటజికల్ రీజన్స్ ఉన్నాయని భారత్ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసింది. ఈ స్టోరీలో హైలైట్ ఏంటంటే తహూర్ రానాని ఇంటరాగేట్ చేయబోయేది 26/11 ముంబై అటాక్స్ లో అజ్మల్ కసాబ్ తో పాటు అబూ ఇస్మాయిల్ ను ఒంటి చేత్తో 40 నిమిషాల పాటు ఎదుర్కొన్న అప్పటి ముంబై ACP సదానంద ధాతే. టెర్రరిస్టులు విసురున్న గ్రెనేడ్ పేలి ఒంట్లో రక్తం పోతున్నా కూడా భయపడకుండా ఫైట్ చేశారు. ఆ ACP సదానంద్ ఇప్పుడు NIA కి చీఫ్ అయ్యారు. చీఫ్ హోదాలో ఆయన రానాను ఇంటరాగేట్ చేయబోతున్నారు. ఆయనతో పాటు జస్ట్ 11 మంది ఆఫీసర్లకు మాత్రమే రానాను ఇంటరాగేట్ చేసే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అజ్మల్ కసాబ్ గురించి మాట్లాడుకుందాం. 26/11 ముంబై అటాక్స్ లో ప్రాణాలతో దొరికిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ ని 2012లో మన ప్రభుత్వం ఉరితీసింది. ఇక్కడ దరిద్రం ఏంటంటే అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కసబ్ చేతికి కాషాయ రంగు దారం ఉండడం వల్ల వాడు హిందూ ఉగ్రవాదని, ఈ అటాక్స్ వెనుక RSS హస్తం ఉందని, పాకిస్తాన్ కు అసలు సంబంధమే లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ ప్రెస్ మీట్ పెట్టి మరి పాకిస్తాన్ కి క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ ఇష్యూతో సాఫ్రాన్ టెర్రరిజం అనే పదాన్ని చాలా స్ప్రెడ్ చేశారు. ఇందులో కసబ్ చేతికి దారం కట్టడం కూడా ఒక టెర్రరిస్ట్ స్ట్రాటజీ. అక్కడతో ఆగకుండా ఒక ఉర్దూ పేపర్ ఎడిటర్ అజీజ్ బర్నీని తీసుకొచ్చి 26/11 RSS కాన్స్పిరసీ అని ఒక బుక్ రాయించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మంత్రి హోదాలో దిగ్విజయ్ సింగ్ ఈ పుస్తకాన్ని చాలా చోట్ల ఆవిష్కరించారు. దాంతో పాటు బుక్ రాసిన అజీజ్ బర్నీని రాజ్యసభ ఎంపీని చేయాలనుకున్నారు. ఇక ప్రస్తుతానికి వస్తే మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ లీడర్ పృథ్వీరాజ్ చవాన్ కాంట్రవర్షియల్ కామెంట్లు చేశారు. కసబ్ కి ఇచ్చినట్టే రానాకి కూడా లీగల్ రైట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పైగా రానాను భారత్ రప్పించిన క్రెడిట్ కాంగ్రెస్ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ నిజానికి భారత్, అమెరికా దేశాల మధ్య 1997 నుంచి ఈ ఎక్స్ట్రాడిషన్ కి సంబంధించిన డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అయినా కూడా రానాని భారత్ రప్పించడానికి కాంగ్రెస్ ట్రై చేయలేదు. 2019 నుంచి మోడీ గవర్నమెంట్ గట్టిగా ట్రై చేసి ఇప్పటికి రప్పించింది. ఇక లాస్ట్ కి మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే 26/11 అటాక్ కి సంబంధించిన మాస్టర్ మైండ్ రానాను భారత్ కి రప్పించగానే పాకిస్తాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే తహూర్ రానా పాకిస్తాన్ సిటిజన్ కాదంట. కెనడా వెళ్ళాక కెనడియన్ అయ్యాడట. అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాడని, మాకు రానాతో ఎటువంటి సంబంధం లేదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ చేతులు దులుపుకుంది. అసలు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ పుట్టిందే పాకిస్తాన్ లో కదా.
దాని కో ఫౌండర్ హఫీజ్ సయ్యద్ కూడా పాకిస్తానేనే కదా. అసలు ముంబై బ్లాస్ట్ లో హఫీజ్ దే కీ రోల్. తహూర్ రానా, డేవిడ్ హెడ్లీతో పాటు హఫీజ్ సయ్యద్, జకీర్ రెహమాన్ లఖ్వీ, ఇలియాస్ కశ్మీరీ, సాజిద్ అబ్దుల్ రెహమాన్, అబూ కుహాఫా, ముజహర్ ఇక్బాల్ వీళ్ళంతా ఎవరు? ప్రపంచంలో ఉన్న ఎన్నో ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ లో పుట్టినాయి కదా. ఒసామా బిన్ లాడెన్ నుంచి హఫీజ్ సయ్యద్ వరకు పాకిస్తానే ఈ ఉగ్రవాదులకి, ఉగ్రవాద సంస్థలకి ఆశ్రయం ఇచ్చి ప్రపంచ దేశాల ముందు వాళ్ళని అరెస్ట్ చేశామని, జైల్లో వేశామని బిల్డప్లు ఇస్తుంది పాకిస్తాన్. కానీ నిజానికి వీళ్ళంతా పాకిస్తాన్ రోడ్ల మీద స్వేచ్ఛగా తిరుగుతున్నారు. 2014లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక భారత్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తగ్గిపోయాయి. ఎన్నో ప్రపంచ వేదికల మీద మోడీ టెర్రరిజాన్ని పూర్తిగా తుడిచేస్తామని మాట ఇచ్చారు, తుడిచేశారు. అయినా కాంగ్రెస్ హయాంలో మన దేశంలో ఎన్ని టెర్రర్ అటాక్స్ జరిగాయో, మోదీ వచ్చాక ఎంత కంట్రోల్ అయ్యాయో ప్రజలకు తెలుసు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.